వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గంజాయి టాక్స్ ఎక్కుపాదం మోపుతామని వెల్లడి. మహిళా భద్రతకు శక్తి యాప్ రూపకల్పన చేశామని వివరణ. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. త్రిపురపై నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని అనుమతులు 2 నెలల్లో ఇస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్న మంత్రి. అన్ని క్లియరెన్స్లు వచ్చాక నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని వెల్లడి. హైదరాబాద్ మచిలీపట్నం రహదారి కోసం 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడి. ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ. గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైఎస్ఆర్సీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శ. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు సమాధానం. మారిషస్ అధ్యక్షుడికి పవిత్ర గంగాజలాన్ని కానుకగా ఇచ్చిన నరేంద్ర మోదీ. మారిషస్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. గంగాజలంతో పాటు పలు బహుమతులు అందజేసిన నరేంద్ర మోదీ. మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్న నరేంద్ర మోదీ. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి సర్కార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్న. పసుపుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు ఎలా ట్రాప్ లో పెడతారనేందుకు ఇది ఉదాహరణగా పేర్కొన్నారు. వివేక గుండెపోటుతో మరణించారని మొదట చెప్పి సునీత పోస్ట్ మార్టం అడగకపోతే అంత్యక్రియలు చేసేవారని అన్నారు. ఉదయం గుండెపోటు అని చెప్పిన వారు సాయంత్రానికి మాట మార్చారని, నారాసుల రక్త చరిత్ర అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానందరెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ ఏమని, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మళ్ళా నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజ మంత్రి. అప్పుడు అందరం ఉన్నాం. అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ. దిశ అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి దిశ ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. 2వ రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా దేశ, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా. నా జీవితంలో ఒకటే చెప్తాను దశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాల రాజకీయాలు చేశారు. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప, శిక్షలు బయటకు చేశాను తప్ప, నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం. పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. ఈ రోజు ఈ హౌస్ లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను, మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. లా అండ్ ఆర్డర్ ని మనం గాని విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇచ్చిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా
పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినాం. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఎమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్చ్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ఆర్ఓబీలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్ఓబీస్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద డిపిఆర్తో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడున్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్కి తెలుసు 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ 1212 కోట్స్ సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు రామగిరి కిల్లాతో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేల పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం ల్యాండ్ ఎక్విజిషన్ ఫారెస్ట్ క్లీన్తో ఆగిపోయింది. దాని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వ్యూహంపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులపై పార్టీ అధికారుల దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగంపై సభలో చర్చించే కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీకి వెళ్లిపోతున్నారని మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడికి ఢిల్లీకి పరిగెత్తితే రేవంత్ రెడ్డి అక్కడే ఒక సచివాలయం కట్టించుకోవాలని వ్యంగ్యంగా సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ విధానాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారు ప్రతిపక్షంలో అత్యధిక వారి యొక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సెంటర్లో అప్పుడు ఎక్కువ కాలం యూపీఏ ప్రభుత్వం ఉండే. కానీ ఆయన ఎప్పుడూ ఢిల్లీ సంవత్సరానికి 2-3 సార్లు కూడా ఢిల్లీ పోలే. అది పరిపాలనా దక్షత అంటే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారు ఢిల్లీకి సీఎమ్మా, మరి ఢిల్లీలో కేంద్ర మంత్రి, మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అనేది అర్థం కావట్లేదు. ఇంకో విషయం మీ అందరికీ తెలియదు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మధ్య పూర్తిగా అపనమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే, మనం చూస్తాం కదా చిన్నప్పుడు కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సాక్షాత్తు టామ్ అండ్ జెర్రీ రిలేషన్ల లాగుంది. అందుకొరకే వాళ్ళు ఒక సూపర్ సీఎం మీనాక్షి నటరాజన్ గారు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన జరిగినటువంటి పాపం ఎంబసీ
పదవుల సెలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టును పక్కకు పెట్టి యావత్ మీనాక్షి నటరాజన్ గారు సిఫార్సు చేసినటువంటి లిస్టునే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చిందంటే దాని సాక్షాత్తు ఇద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ రిలేషను ఉన్నది. అది ఎన్ని రోజులు ఉంటుందో దేవుడే తెలవాలి. ఇక పోతే నా సలహా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈరోజు ఏంటంటే రాష్ట్రంలో ఎవరి దగ్గర చెలి కావలేదు, ఏ వ్యాపారం జరగట్లేదు. రియల్ ఎస్టేట్ అయితే కోమాల ఉంది, నిద్ర కూడా కాదు కోమాల ఉంది. వారికి తెలంగాణ రాష్ట్రం పార్టీలు ఏమైనా కూడా బీజేపీ ఎప్పుడైనా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత కవిత విమర్శించారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్వింటాకు 15,000 మద్దతు ధర హామీ ఇచ్చి ఇప్పుడు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ రైతులను పరామర్శించకపోవడాన్ని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం 15,000 మద్దతు ధరతో పసుపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించారు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి, పసుపు రైతులను అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మద్యం స్కామ్ పై సిట్ విచారణ వేగవంతం చేయగానే తాడేపల్లి ప్యాలెస్ ముందు మద్యం ఫైళ్లు తగలబెట్టినట్లు వార్తలు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని 4 సార్లు లేఖ రాసిన జగన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఫుటేజ్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఒకరికొకరు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు. ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వ సీసీ కెమెరాలను తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు, షాపింగ్ కాంప్లెక్స్లు లేవు, అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్లి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏవి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని
హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి? అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆ రోజు ఏవైతే లిక్కర్కు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు. అధ్యక్ష, సమాజం గుడ్డిది కాదు, ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం చెప్పండి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైర్ది, ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటలేదు అధ్యక్ష, చెప్పండి. ఇది ఎక్కడైనా దేశంలో? రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా కొట్టేశారని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులను అరికట్టేందుకు పగడ్బందీగా చట్టాన్ని తీసుకురాబోతున్నామని, అవసరమైతే డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభిస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టామని, 26 సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ మొదట గుండెపోటుగా ప్రకటించి తర్వాత కథ మార్చారని వ్యాఖ్యానించారు. మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఈరోజు టెక్నాలజీ, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి దిశ చాలా మంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైఎస్ఆర్సీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానం అమలులో సమస్యలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి. 10 టన్నుల లారీకి ఒక టన్నుకి 400 లెక్కన తగ్గితే 4000 రూపాయలు, 10 టన్నుల లారీ అయితే 4000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం, మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది, అంటే సుమారు 1200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. గత ప్రభుత్వంలో వాళ్ళు 375 రూపాయలు కదా అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా, అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అన్నది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్ట్. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర 0 అధ్యక్ష.
రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 200 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 30-40 వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏదైనా సలహాలు సూచించి ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే ఉదాహరణ నా కాన్స్టిట్యూషన్ నాడు నేడు పథకంలో ఫేజ్ 1, 2 పూర్తి కాకుండానే గత ప్రభుత్వం మూసేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికే 4789 కోట్లు అవసరమని తెలిపారు. విద్యార్థులను ప్రభావితం చేసే జీవో 117ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, త్వరలోనే ప్రత్యామ్నాయ మార్గం తీసుకొస్తామని స్పష్టం చేశారు. రేటింగ్ మెకానిజం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా 4789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేము అధ్యక్ష. అది ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. SLBC సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ లభించిన 7 కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. మంగళవారం రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోటిక్స్ బృందం ఒక రోబోతో సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్లో 110 మంది రెస్క్యూ టీం టన్నెల్లోకి వెళ్లి గాలిస్తోంది. మారిషస్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు తరం గోఖులకు మహాకుంభమేళా నుంచి తీసుకువెళ్లిన పవిత్ర జలాన్ని అందించారు. నరేంద్ర మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవిత్ర జలంతో పాటు పలు బహుమతులను అందజేశారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అంతకుముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలంతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆ దేశ జాతిపిత
సిఓ సాగర్ రామ్ గోలం పేరుతో మీద ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ ను వారు సందర్శించారు. ఇరువురు ప్రధానులు గార్డెన్ లో చెరొక మొక్క నాటారు. అమ్మ పేరిట మొక్క నాటినట్లు నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బలగం సినిమా దర్శకుడు వేణు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కుల గోవింద గోవింద. సో నేను త్వరలో నా రెండో సినిమా మొదలు కాబోతుంది. సో దానికోసం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్విసిలో రాజుగారి బ్యానర్లో దుర్గాది గారి బ్యానర్లో నా రెండో సినిమా చేస్తానండి. త్వరలో స్టార్ట్ కాబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.